హలో హాయ్ శుభోదయం అండి అందరికీ. ఈరోజు అయితే వర్క్ లేదు, రెస్ట్ తీసుకుంటున్నాం. రెస్ట్ ఏం కాదు, ఇంట్లో ఫుల్ డీప్ క్లీనింగ్ ఇల్లంతా. అసలు ఈరోజు మార్నింగ్ 5:30కి లెగిసా. ఇప్పుడు టైము 8:30 అయింది, 8:30 అయింది. అసలు ఇప్పుడే కొంచెం కుదుట పడింది అనమాట. లేచిన కానించి నేను ఎంత పని చేశానో చూడండి. దుప్పట్లు మొత్తం ఉతికి, ఇంకా మాది రోడ్డు మీదే ఉంటుంది ఇల్లు, డస్ట్ పడిద్ది. అందుకని దుప్పట్ల వరకు వాషింగ్ మిషన్లో వేసేసా. మిగిలిన బట్టలన్నీ 4-5 టబ్బులు అయినాయి ఫ్రెండ్స్. మొత్తం దండల మీద అన్నీ, మనకి కబోర్డులు గిబోర్డులు ఏమి ఉండవు కదా. మనదేమో చిన్న ఇల్లు, రేకుల షెడ్డు. అందుకని దండం మీద ఎప్పటికప్పుడు దుమ్ము పట్టిద్దని అప్పుడప్పుడు మొత్తం జాడి చేస్తూ ఉంటానన్నమాట. మా చిన్నోడు రోషన్ బాబు నాతో పాటు లేచిండు. నేను లేచిన కాడ నుంచి నేను చేసే ప్రతి ఒక్క పనులు వాడు హెల్ప్ చేస్తూనే ఉండవు. దినేష్ అయితే ఇంకా లెగల, బారెడు పొద్దు ఎక్కాల, అప్పుడు లెగుతున్నాడు. ఇక మొత్తం నేను బట్టలు వేసి జాడిస్తూ ఉంటే నన్ను అసలు చూడలేక బిట్టు మొత్తం ఇంట్లో నుంచి మళ్ళీ బట్టలు తెచ్చి నాకు చాలా హెల్ప్ చేసి నేను జాడిచ్చి బట్టలన్నీ ఒక చాట ఎత్తుంటే మళ్ళీ వాడు తీసుకొచ్చి ఎండేయడం. ఎన్ని దండాలు, 4 దండాలు ఇవ్వాలి. మళ్ళీ తడికలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ గ్యాప్ లేకుండా మొత్తం బట్టలు అయితే ఎండేసేసాం. తర్వాత దుప్పట్లు కూడా క్లీన్ అయినాయి చక్కగా, మొత్తం ఉతికి పిండేసిద్ది కదా. అదే ఇది తెచ్చిన ఫ్రెండ్స్ నా కోసం బావా. ఇది తెచ్చిన తర్వాత చాలా నాకు హెల్ప్ అయింది అనమాట. నేను ఎప్పుడు ఏదో ఒక వర్క్ చేసుకుంటూనే ఉంటాను, ఇంటి దగ్గర ఖాళీగా అనేది అసలు ఉండను అనమాట. అందుకనే బాగా ఆలోచించి నా కోసం వాషింగ్ మిషన్ ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. నేను లేచిన కాడ నుంచి చేసే వర్క్ చూస్తున్నారు కదా, ఒకదాని ఒకటి వరుసగా చేస్తానే ఉన్నా. మళ్ళీ టిఫిన్ చేస్తే పని చేయలేనేమని టిఫిన్ కూడా చేయలేదనమాట. ఇక మొత్తం బూజులు కూడా కొట్టేసి ఇల్లంతా లోపల బయట మొత్తం తడిగొట్టేసి తుడుచుకొస్తున్నాను. ఎందుకు అడగట్లేదంటే కడిగిన కొద్దికి నీళ్లు గచ్చి మొత్తం పగిలిపోతుందండి. అందుకని ఈసారి తుడుచుకొస్తాను అనమాట. సరిపేసి చెప్పాను కదా, నేను చేసే ప్రతి ఒక్క పనిలో కూడా మా చిన్నోడు రోషన్ బాబు హెల్ప్ ఉండిద్ది. దినేష్ కూడా చేస్తాడు, కానీ మార్నింగ్ లేవాలంటే వాడు కష్టం అనమాట. వాడి పని వేరే ఉంటుంది అసలు. ఇంకా బకెట్లో సరిపేసి నాకు ఇచ్చిండు. మళ్ళీ మంచి వాటర్ అందించిండు నాకు చిన్నోడు. ఇప్పుడు లేచాడు అనమాట దినేష్. ఆల్మోస్ట్ మా వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు అందరం కూడా ఫ్రెష్ అవ్వాలి. ఇక నేను శుభ్రంగా తుడిచేసి నాకు వచ్చిన ముగ్గురు అయితే వేసేసా. వీడియో ఎలా ఉంది, మా ఇల్లు నచ్చిందా? నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. అంజలి పల్లెటూరు బ్లాగ్స్. బై బై.